శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మీడియా సమావేశం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ కొన్ని పత్రికల యాజమాన్యంపై కొన్ని పార్టీల నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మడకశిర నియోజకవర్గానికి 2125 మెగావాట్ల అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ని మడకశిర నియోజకవర్గానికి కేటాయించినందుకు నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. సోలార్ ప్రాజెక్టుతో పాటు డిఫెన్స్ ఫ్యాక్టరీ త్వరలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డిఫెన్స్ ఫ్యాక్టరీ త్వరలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. సోలార్లో దాదాపు ముందు వచ్చిన జీవో కానీ నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసిన ప్రాజెక్టు కానీ దాదాపు 7-8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా నిన్నటి రోజే 8,500 కోట్ల రూపాయలతో బడ్జెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోలార్ ప్రాజెక్టులు, డిఫెన్స్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఇంకో టెలికాం ఫ్యాక్టరీ, వీటి వల్ల దాదాపు 15,000 నుంచి 20,000 లోపు ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు మడకశిర నియోజకవర్గ వాసులకి లభించే అవకాశం ఉంది. ఇదే కాకుండా మడకశిర రెవెన్యూ డివిజన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ డివిజన్ కూడా కేటాయించడం జరిగింది. మడకశిర నియోజకవర్గం నుంచి సుదూర ప్రాంతాల నుంచి రెవెన్యూ సమస్యలు కానీ ఆర్డీఓ కోర్టుకు కానీ వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుండుమల గ్రామానికి వచ్చినప్పుడు అడగడం జరిగింది. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్పందించడం జరిగింది. మొన్న సబ్ కమిటీలో తీర్మానం చేసి క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. ఆర్డీఓ డివిజన్ కేటాయిస్తూ త్వరలో ఆర్డీఓ కార్యాలయం కూడా మడకశిర తహసీల్దార్ కార్యాలయం కాంపౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు మడకశిర నియోజకవర్గ రైతుల చిరకాల కోరిక కృష్ణా జలాలు మడకశిర నియోజకవర్గానికి తీసుకురావాలి. అంద్రినీవ జలాలు వస్తే రైతులు అనేక రకాల పంటలు పండించి ఈ నియోజకవర్గంలో రైతులు సస్యశ్యామలం ఈ నియోజకవర్గం చేయడానికి అవకాశం ఉంది. దీన్ని మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అంద్రినీవ జలాల్ని అమరాపురం చెరువు వరకు తీసుకొస్తాను. త్వరలో అమరాపురం చెరువు నిండిన తర్వాత జలహారతి కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారు. మడకశిర, గుడిబండ, త్వరలో రొల్లలో కూడా సోలార్ ప్రాజెక్టు రాబోతా ఉంది. సోలార్ ప్రాజెక్టులు, డిఫెన్స్ ఫ్యాక్టరీ, టెలికాం ఫ్యాక్టరీ, ఒక్క మార్కెట్ యార్డు, రెవెన్యూ డివిజన్, మడకశిర నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకవైపు అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లకు కూడా దాదాపు 11 కోట్ల రూపాయలని కేటాయిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందులో క్రికెట్ కెప్టెన్ దీపిక పవన్ కళ్యాణ్ గారితో కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో తంబలహట్టికి రోడ్డు అడగడం జరిగింది. సానుకూలంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అన్ని రంగాల్లో మడకశిర నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది దుష్ప్రచారం చేసేటువంటి మడకశిర నియోజకవర్గానికి పోలీస్ సబ్ డివిజన్ అడిగిన వాళ్ళు లేదు, ఇస్తామని మాట ఇచ్చిన వాళ్ళు లేదు. ఒక పత్రికలో సబ్ డివిజన్ ఎప్పుడు ఇస్తారు హోంమంత్రి గారు అని చెప్పి హెడ్లైన్ పెట్టి రాయడం జరిగింది. అసలు ఎవరు అడిగారు సబ్ డివిజన్? పోలీస్ సబ్ డివిజన్ ఎవరు అడిగారు? పోలీస్ సబ్ డివిజన్తో ఎవరికి పని? మేము సర్కిల్ పోలీస్ స్టేషన్లు విభజించాము. అర్బన్ సర్కిల్ సిఐ
పోస్టింగ్ ఇక్కడ వచ్చే విధంగా మేము కృషి చేసాం మా ప్రభుత్వంలో అని చెప్పి గొప్పలు రాసుకుంటా ఉన్నారు. 2 సర్కిల్గా మడకశిర డివిజన్ చేసి ఏ సర్కిల్ పోలీస్ స్టేషన్ని ఏ ప్రాంతంలో పెట్టారు? అర్బన్ పోలీస్ స్టేషన్లో SHOగా ఎస్ఐ గారు ఉండేవారు. ఎస్ఐ గారి ప్లేస్లో సిఐ గారు ఉన్నారు. అదనంగా ఒక సిఐ వచ్చారు. స్టేషన్ ఎస్ఐ లేరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎస్ఐ గారిని నియమించుకున్నాం. 2 సర్కిల్ పోలీస్ స్టేషన్లు ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. మీరు సాధించిందేంటి? ప్రజలకు అవసరమైన రెవెన్యూ డివిజన్ పుట్టిన ప్రతి ఒక్కరికి రెవెన్యూ సమస్యలు కావచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, రెవెన్యూ సేవలు ఏవైనా ఆర్డీఓ కార్యాలయము అవసరం ప్రతి ఒక్కరికి, రైతులకు కానీ ప్రజలకు కానీ. ఎవరికి అవసరము? సబ్ డివిజన్. ఒకవేళ డిఎస్పి స్థాయి అధికారి విచారణ చేయాల్సి వస్తే డిఎస్పి గారు ఆ గ్రామంలో జరిగిన క్రైమ్ దగ్గరికి కానీ, అట్రాసిటీ కేసుకి సంబంధించి కానీ ఇతరత్ర ఏదైనా ఉంటే ప్రజలు డిఎస్పి గారి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. విచారణ నిమిత్తం ఆయనే వస్తాడు. ఇక్కడ 2 పోలీస్ స్టేషన్లు సర్కిల్గా విభజించామని గొప్పలు చెప్పుకున్నారు. 2 సర్కిల్ స్టేషన్లు ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. ఏ ప్రజలకి దగ్గర చేశారు? SHO ఎస్ఐ ప్లేస్లో సిఐని తెచ్చిపెట్టినారు. ఎస్ఐని మేము వచ్చిన తర్వాత వేయించాం ఎస్పీ గారిని, హోంమంత్రి గారిని అడిగి. అంటే ప్రజలకు మంచి చేస్తా ఉంటే ఏదో ఒక దురుద్దేశంతో ప్రజల్ని వేరే రకంగా ప్రచారం చేసేందుకు 5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి? మడకశిరలో ఇంత మంచి రోడ్లు 18 నెలల్లో మేము పూర్తి చేస్తే మడకశిర అర్బన్లో లోపల ఉన్న రోడ్డును వేసి ఈ రోడ్డుకి మోక్షం ఎప్పుడు అని. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది రోడ్డు? 5 సంవత్సరాలు మీరేం గడ్డి పీకారు? మీ శాసనసభ్యుడు ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం మీదే కదా. అప్పుడు మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏది వస్తే అది పేపర్లో రాయడం. పత్రికా స్వేచ్ఛని ఒక పార్టీకి వ్యతిరేక కరపత్రంగా లేదా ప్రభుత్వానికి వ్యతిరేక కరపత్రంగా మీ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఉపయోగించుకుంటే ప్రజలంతా అమాయకులు కాదు. ఈ 18-19 నెలల్లో మడకశిర నియోజకవర్గాల గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, వస్తున్నటువంటి అంశాలు కృష్ణా జలాలు కానీ, ఆర్డీఓ డివిజన్ కానీ, పరిశ్రమలు కానీ, సోలార్ కానీ, ఒక్క మార్కెట్ కానీ, వీటన్నిటినీ దేన్ని అభినందించే మనసు మీకు ఎట్లా లేదు? కనీసము ఇంత జరుగుతానే నియోజకవర్గ అభివృద్ధి. వెనుకొండ రోడ్డు చూసినారా? మీ 5 సంవత్సరాల కాలంలో ఎంత అధ్వానంగా ఉండేది. ఈ రోడ్డు చూసినారా? మధుగిరి రోడ్డు. మడకశిరలో డ్రైనేజ్ అధ్వానంగా రోడ్ల మీద వంకలు బారినట్లు పారుతా ఉంటే రోజు ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ హాస్పిటల్కి కానీ అదే రోడ్డు నుంచి పోవాల. గతంలో కంటికి కనిపించలే. ఆ రోజు మీ సాక్షి ఛానల్కి కనపడలే, సాక్షి పేపర్కి కనపడలే. ఈరోజు రోడ్ల వ్యవస్థ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కానీ, ఎన్ఆర్జీఎస్ కింద ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు మొదటి విడత వేయడం జరిగింది. మళ్ళీ 2వ విడత కూడా ఇప్పుడు శాంక్షన్ అయినాయి. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. ఒక్కటేసారి ప్రక్షాళన కావు కదా. రాసేటప్పుడు మా మనస్సాక్షి ఏంటనేది ఒక్కసారి కూడా ప్రశ్నించుకోరా? పేపర్ ఉంది కదా, ఏదో ఒకటి ప్రభుత్వం మీద వెయ్యాలి, బురదయ్యాలి అని చెప్పి ఉద్దేశంతో కాకుండా ఆ రాసే మనస్తత్వం ఎట్లుంటుందంటే, మొన్న క్రికెట్ కెప్టెన్ దీపిక సన్మాన సభ, అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎమ్మెల్యే పేరు రాయాల్సి వస్తుంది, ఎమ్మెల్యే పేరు ఛానల్ చెప్పాల్సి వస్తుంది. నేను నా సొంత డబ్బులు దీపికకి 2 లక్షల రూపాయలు ఇస్తే మడకశిర నియోజకవర్గం ఇచ్చిందని రాసినారు. ఓకేలే, నేను మడకశిర నియోజకవర్గం ఆటికన్నా అంగీకరించినారు. అది పక్కన పెడితే సాక్షి ఛానల్లో మడకశిర నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు ఘన స్వాగతం పలికినారు. యాక్టర్ శరత్ కుమార్ గారు పాల్గొన్నారు. సాయి కుమార్ పేరు కూడా తెలియదు వీళ్ళకి. మా పేరు ఎలా చెప్పాల్సి వస్తుందో అని చెప్పి. ఎందుకంటే ఇంత ఏం మాట్లాడాలి? నియోజకవర్గ అభివృద్ధి
గత మీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కన్నా ఈ 18 సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా ఉందనేది మడకశిర నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు ఎన్ని అసత్యాలు రాసినా, అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ప్రజలంత అమాయకులు కాదు. మీకు ఎలాగో మంచి బుద్ధి లేదు, మీ యాజమాన్యానికి మంచి బుద్ధి లేదు, మీ పార్టీకి మంచి బుద్ధి లేదు. అనవసరమైనటువంటి వార్తలు రాస్తే మంచి పద్ధతి కాదు.